దాడులు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన ప్రభుత్వం ఏమాత్రం నిమ్మకం నీరుదానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాన్ని తెలుస్తుంది. ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఎస్సీల మీద, ఎస్టీల పైన, బీసీల మీద, మైనార్టీల పైన ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ పరిస్థితి చూస్తూ ఉంటే 86, 87 పరిస్థితి వల్ల ఈ రాష్ట్రంలో పునరావృతం అవుతుందనడానికి ఈ పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనే ఇది నిదర్శనం. గతంలో కూడా మన చుట్టూరు అదేవిధంగా కారంచేడు ఘటనలు కనబడుతూ ఉన్నాయి మనకు. కానీ అదేవిధంగా ఈరోజు వల్ల పల్నాడులో అదే పరిస్థితి కనబడుతూ ఉంది. దీని పరిస్థితి చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఈ ఎస్సీల పైన జరుగుతున్నటువంటి దాడుల మీద రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఏం చేస్తారని, ఏం జరుగుతుంది అనేటువంటి పరిస్థితి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దానిపైన ఆలోచించకుండా నిమ్మకి నీరు ఇచ్చినట్టు వ్యవహరిస్తారని అంటే ఇది చాలా దారుణమైనటువంటి అంశం ఇది. కాబట్టి ఎస్సీ సెల్గా ఈ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అక్కడ జరిగినటువంటి ఘటనకు నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఈ అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి పిలిపించారు. ఆ పిలుపు మేరలో భాగంగానే ఈరోజు పదకొండులో కూడా మనం అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇస్తాం. అంటే ఏమంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏమాత్రం పాలనలో లేనట్లే కనబడుతుంది. అంటే ప్రజాస్వామ్యం పూర్తిగా కూనీకి చేయబడింది అనడానికి ఇది నిదర్శనం. ఎందుకంటే అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇస్తున్నామంటే అంటే ప్రభుత్వం ఇక్కడ పాలనలో లేనట్లే దీని అర్థం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే జిల్లా కలెక్టర్లు కానీ లేదా ఎస్పీలు అయితేనేమి లేదా దానికి సంబంధించినటువంటి సోషల్ డిపార్ట్మెంట్ వ్యవస్థ అయితేనేమి దీన్ని వెంటనే స్పందించి ఎస్సీల పైన జరిగేటువంటి దాడుల మీద వెంటనే స్పందించి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి మేము